హాయ్ ఆల్, వెల్కమ్ టు భావనాస్ వ్లాగ్స్. ఈరోజు అలసందల రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇది నేను ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న అలసందలు, దీనిలో నుంచి రసం తీసి పెట్టుకోవాలి. సో కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలా. నేను ముందుగానే నానబెట్టుకున్నా. సో ఈ పిప్పుని అంతా ఎత్తేసి ఇలాగా నలుపుకొని పిప్పుని ఎత్తేసి ఆ ఉడకబెట్టిన నీళ్ళు దీంట్లో పోసుకోవాలి. సో ఆ చింతపండు గుజ్జు సపరేట్గా పెట్టుకోవాలా. ఇప్పుడు దీనిలో వాటర్ ఆ గిన్నెలోకి వంచుకుంటాం. సో ఆ వాటర్ ఇందులో ఉంచుకున్నాం. ఇందులోనే నేను చింతపండు పక్కకు తీసుకుంటే కూడా దీనిలోనే మిక్స్ చేసేసా. ఇప్పుడు మిక్సీలోకి కొద్దిగా అలసందలు ఉడకబెట్టుకున్నవి, ఇందులో కొద్దిగా 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసుకోవాలి. సో ఇది మనం మిక్సీ పెట్టుకోవాలి. సో ఇది మిక్సీ పట్టుకున్నాము. ఇదంతా దీనిలోకి వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇందులోనే కారపొడి 2 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ కొద్దిగా, సో వేయించుకున్న జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్ కొద్దిగా, ఇంట్లోనే సరిపడంత ఉప్పు, ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాక తిరుగుమాత పెట్టాలి. సో ఇప్పుడు తిరుగుమాత పెట్టుకోవాలా. పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను వడియం కూడా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు అది వేగినాక ఇప్పుడు మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న వాటర్, సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనకు కొద్దిగా చిక్కగా కావాలంటే నీళ్ళు తక్కువ వేసుకోవాలి. మనకు కొద్దిగా పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వేసుకున్నాం. ఉడికించుకోవాలి. ఉడికినాక ఉంటే అలసందల రసం రెడీ. సో ఇలాగ ఉడికేటప్పుడు మనం ఆపేసుకుంటే అలసందల రసం రెడీ. కమ్మనైన అలసందల రసం రెడీ. Thank you. Please subscribe my channel for more videos.